ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. One second. ఎందుకంత కన్ఫ్యూజన్ మొదలైందే మీ దగ్గర. మీరు క్లియర్గా ఉంటే అన్నీ క్లియర్గా ఉంటాయి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మీరు ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో, ఎప్పుడెప్పుడు తికమక పడుతున్నారో ఆ విషయాలన్నిటి గురించి. సరే, నువ్వు వెళ్ళు. ఏంటాంటీ, ఉదయాన్నే ఎవరైనా సూర్య నమస్కారం చేసుకుంటారు, మీరేంటి ఆ లక్ష్మీ దర్శనం చేసుకుంటున్నారు? నేను దర్శనం చేసుకోవడం లేదు మనీషా. తన దారి తీరు ఎలా మార్చాలో అని ఆలోచిస్తున్నాను. దేని గురించి మాట్లాడుతున్నారా ఆంటీ? గుట్టుగా ఇంట్లో ఉన్న లక్ష్మి అడుగు బయటపెట్టింది. అంతలోనే ఆ దొంగ స్వామీజీ అసలు రూపం పట్టేసింది. ఇక రేపటి నుంచి ఉద్యోగాలు చేస్తాను, ఊళ్ళేళ్తాను అని రోజు బయటకెళ్లడం మొదలు పెడితే ఏదో ఒక రోజు మళ్ళీ ఆ దొంగ స్వామీజీ లక్ష్మికి దొరకడము జరుగుతుంది. మన ఆట అక్కడితోనే ముగిసిపోవడము జరుగుతుంది. మరేం చేద్దామంటారు? లక్ష్మి దారి మారాలి, లక్ష్మి ధ్యాస మారాలి. ఓవరాల్గా లక్ష్మి దూకుడు తగ్గాలి, తన కాళ్ళకి కళ్ళాలు పడాలి, తన ఆలోచనలకి ఆటంకం జరగాలి. కానీ అదంతా ఎలా జరుగుతుంది? అదంతా జరగాలంటే లక్ష్మికి డబ్బు సంపాదించే దారి మూసుకుపోవాలి, ఉత్సాహంగా చేరిన ఉద్యోగం ఊడిపోవాలి. కానీ తను ఎక్కడ జాబ్ చేస్తుందో మనకు తెలియదు కదా ఆంటీ. ఆ పాయింట్ దగ్గరకే వస్తున్నాను. చక్కెర ఎక్కడుంటుందో ఒక్కసారి చీమలకు తెలిస్తే చక్కగా చక్కబెట్టుకుపోతూ ఉంటాయి. లక్ష్మి ఏ కంపెనీలో చేరిందో మనకు తెలిస్తే చాలు, ఇక లక్ష్మితో మనం చక్కగా ఆడుకోవచ్చు. యూర్ రైట్ ఆంటీ, తను ఎక్కడ చేరిందో ఒక్కసారి తెలిస్తే చాలు, ఇక ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించొచ్చు. ఫైనల్గా తన ఉద్యోగం పోయేలా చేయొచ్చు. యూర్ రైట్. కానీ ఎక్కడ చేరిందో ఎలా తెలుసుకోవడం? తన రూమ్ చెక్ చేస్తే ఏదో ఒక ఆధారం దొరక్కపోదుగా. నువ్విక్కడే ఉండి లక్ష్మి మీద ఒక కన్నేసుంచు, నేను తన రూమ్ మీద మరో కన్నేస్తా. డన్ ఆంటీ. లక్ష్మిని ఫాలో అయితే తను ఎక్కడ వర్క్ చేస్తుందో మనం ఇట్టే కనిపెట్టేయచ్చు మనీషా. అవునా ఆంటీ, ఈరోజు ఎలా అయినా లక్ష్మి ఎక్కడ పని చేస్తుందో తెలుసుకొని తీరాలి.
ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మి? ఆఫీస్కి. ఓ అవునా, సరే నేను డ్రాప్ చేస్తాను. అవసరం లేదు మిత్ర గారు, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. బుక్ చేసినా పర్లేదు లక్ష్మి, క్యాన్సిల్ చేయొచ్చు. నేను ట్రావెల్ చేస్తాను అనే నమ్మకంతో ఆ క్యాబ్ డ్రైవర్ వస్తూ ఉంటాడు. సడన్గా నేను క్యాన్సిల్ చేస్తే అతను ఎంత ఫీల్ అవుతాడు? వాళ్ళకి ఇలాంటివన్నీ కామన్ లక్ష్మి. క్యాన్సిల్ చేస్తే కాసేపు ఫీల్ అవుతాడు, తర్వాత ఇంకొకరు బుక్ చేస్తే అక్కడికి వెళ్తాడు. ఒకసారి నమ్మకం కలిగించడం, అంతలోనే నమ్మకం పోగొట్టడం ఈ ఇంట్లో వాళ్ళకి అలవాటయిందేమో, నాకు లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటో తెలియక అడుగుతున్నారా? లేకపోతే నేను అన్న మాట నిజం కాదని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారా? పొరపాటున ఒక్కసారి నీ విషయంలో అలా జరిగినందుకు ఇంకా ఈ కుటుంబాన్ని తప్పు పట్టడం తప్పు లక్ష్మి. చేసిన పొరపాటు చిన్నదైతే చూసి చూడనట్టు పోవచ్చు మిత్రగారు. కానీ జీవితాల్ని తలకిందులు చేసే పొరపాటు చేశారు. ఒక మనిషి గుండెను ముక్కలు చేసేటంత పొరపాటు చేశారు. తప్పు చేసిన వాళ్ళని తప్పు పట్టడంలో తప్పు లేదు. మాట వినే వాళ్ళకి ఏమన్నా చెప్తే అర్థం ఉంటుంది, మొండి వాళ్ళకి ఎంత చెప్పినా వ్యర్థమే. మనీషా, ఈ రోజు లక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. లెట్స్ గో. డ్రైవర్, ఆ కార్ని ఫాలో అవ్వు. ఆంటీ, మిత్ర కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచ్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. ఇదే రూట్లో వెళ్ళాలి. లక్ష్మి కూడా ఈ రూట్లోనే వెళ్తోందేంటి? బహుశా మన బ్రాంచ్కి దగ్గరలోనే తను వర్క్ చేసే ఆఫీస్ కూడా ఉందంటావా? ఏమో ఆంటీ. ఎనీహౌ, కాసేపట్లో గుట్ట రట్టయిపోతుంది కదా. ఇది మనిషి కారులా ఉందేంటి? వీళ్ళు అనుకోకుండా నా వెనకొస్తున్నారా, లేకపోతే అనుకునే వస్తున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.